వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. సో టుడే మనము పేరోల్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో ఈ పేరోల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఏ పర్పస్ కోసం యూజ్ అవుతుంది అంటే, మనం టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేస్తున్నప్పుడు ఓకే, మన యొక్క శాలరీస్ని ఎలా డిఫైన్ చేస్తారు కంపెనీస్ అనేది మనం చూస్తాం. ఓకే, సో ఎందుకంటే ఎంఎన్సీస్ కంపెనీస్ కంపల్సరీగా ఒకవేళ టాలీ యూజ్ చేస్తే మాత్రం టాలీలోనే మన శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు బేసిక్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ శాలరీకి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, సో వీటన్నిటిని పర్సంటేజ్ రూపంలో యాడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ 20,000 ఉంది. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే హెచ్ఆర్ఏ ఓకే ఒక 2%, ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ 2%, డిఏ 3%, ఎంఏ 4%, ఇలా 20,000కి ఆ పర్సంటేజ్ అన్ని యాడ్ చేస్తే 25,000 గ్రాస్ సాలరీ అవుతుంది. ఆ 25,000 మీద పిఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవి రెండు కట్ అవుతాయి. ఇవి రెండు కట్ అయితే ఆ రెండింటిని డిడక్షన్స్ అంటాం. ఆ గ్రాస్ సాలరీ మీద డిడక్షన్ కట్ అవుతే బై హ్యాండ్కి నెట్ సాలరీ 23,000, 22,000 చేతికి వస్తుంది. ఇవి టాప్ ఎంఎన్సీ కంపెనీస్ మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి ఇన్ని బెనిఫిట్స్ కలిగిస్తున్నాం అనేసి గవర్నమెంట్కి ట్యాక్స్ తక్కువ కట్టే విధంగా వాళ్ళు సెట్ చేసుకుంటారు. ఓకే, సో ఇదనమాట. ఎందుకంటే హౌస్ రెంట్కి ఇంత పర్సెంట్ అని, హౌస్ నుంచి కంపెనీకి వచ్చేదానికి ట్రావెలింగ్ ఇంత పర్సెంటేజ్ అని వాళ్ళు మ్యాక్సిమం బయట ఆఫీస్ వర్క్ మీద బయటికి వెళ్తే టీఏడిఎల్ అని ఇలా ఇస్తున్నామని వాళ్ళు షో చేసుకుంటారు గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ కట్టడానికి. ఓకే, సో అదనమాట. వీటికి మళ్ళీ ఒకవేళ కంపెనీలో నువ్వు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు పనిచేసినా కూడా గ్రాడ్యుటీ కూడా ఇస్తారు, ఒక 10 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. తర్వాత నీ యొక్క డెసిగ్నేషన్ బట్టి ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా కట్ చేస్తారు. ఓకే, నెలకు 30 రోజులు ఉంటే 26 రోజులు వస్తారు కొందరు. ఓకే, కొందరు 20 రోజులు వస్తారు, కొందరు 22 రోజులు వస్తారు. అటెండెన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, పనిచేసే కంపెనీలో సో అన్ని రకాల పర్సన్స్ ఉంటారు. ఓకే, సో మేనేజర్స్ ఉంటారు, ఫైనాన్స్ పర్సన్స్ ఉంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్ఎండ్ఏ డిపార్ట్మెంట్ ఉంది, ఇలా అందరూ కూడా ఉంటారు. మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాటన్నింటినీ క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా అనేది ఇప్పుడు మనము చూద్దామండి. లైక్ సిటీ లెవెల్లో అయితే దీన్ని ఉపయోగిస్తారు కంపల్సరీ. పేజ్ నెంబర్ ఏ కంపెనీ ఉండొచ్చు, నాట్ ఓన్లీ దిస్ వన్, 53 చూడండి. ఇక్కడ నేను టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్ఏ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ డిపార్ట్మెంట్స్ని క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, Ctrl+C, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా, Ctrl+V పేస్ట్, ఆంధ్రప్రదేశ్ సేవ్ చేస్తున్నాను, Ctrl+A సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో, ఇన్వెంటరీ నో, జిఎస్టీ కూడా అవసరం లేదు, ఉంటే పెట్టుకోండి లేదంటే లేదు రియల్ టైంలో. సో తర్వాత ఈ ఆప్షన్ నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్ ఎస్, ఎనేబుల్ పేరోల్ స్టాచరీ ఎస్, ఈ రెండు ఎస్ చేయాలి. నువ్వు కంపెనీలో పనిచేస్తే నీకు ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉండొచ్చు. ఆ కంపెనీ కోడు, గ్రూప్ కోడు, సెక్యూరిటీ కోడు ఇవన్నీ కూడా మీరు వర్క్ చేసే ప్లేస్లో ఉంటాయి. అవన్నీ వాళ్ళు ఇస్తారు మీకు. అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ టైం కంపెనీ క్రియేషన్ చేసినప్పుడు. తర్వాత గవర్నమెంట్లో పనిచేస్తే గవర్నమెంట్, లేదంటే అదర్స్ సేవ్. క్రియేట్ చూడండి, ఎప్పుడైతే F11లో ఆ ఫీచర్స్ ఎస్ పెడతామో మనకి పేరోల్ మాస్టర్స్ ఇక్కడికి వస్తాయి. సో ఇక్కడ మనం ఎంప్లాయీ గ్రూప్ తీసుకోవాలి. ఎంప్లాయీ గ్రూప్, సో ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి. ఫస్ట్ సేల్స్ వన్, అడ్మినిస్ట్రేషన్, ఆర్ఎండ్ఏ, తర్వాత ఫైనాన్స్.
నెక్స్ట్ ఎంప్లాయీ. ఇక్కడ ఎంప్లాయీలోకి వెళ్ళిన తర్వాత ఈ ఫీచర్స్ అన్నీ ఉండవు ఇక్కడ. ఒకవేళ F12లోకి వెళ్ళి ఈ ఫీచర్స్ అన్ని నో పెట్టామనుకో వచ్చేస్తాయి. మళ్ళీ F12లోకి వెళ్ళి ఆ ఫీచర్స్ అన్ని వేసి పెడితే మళ్ళీ బయటికి వస్తాయి. ఒక ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వారి డీటెయిల్స్ ఏం కావాలనేది మొత్తం ఇక్కడ షో చేస్తున్నారు. కిందికి వచ్చేయండి. పర్సన్ది ఫిల్ చేసి ఉంటాను, దాన్ని బట్టి రిమైనింగ్ పర్సన్స్ మీరు ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేమ్, తర్వాత డిపార్ట్మెంట్, అండర్ గ్రూప్, డేట్ ఆఫ్ జాయినింగ్, తర్వాత జనరల్ ఇన్ఫర్మేషన్, స్టాచ్యూరీ డీటెయిల్స్, పాస్పోర్ట్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రోహిత్ రాయ్, డిపార్ట్మెంట్ అడ్మిన్, ఎంప్లాయీ నెంబర్ 4969, తర్వాత డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 నవంబర్ 1979, తర్వాత బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, మదర్స్ నేమ్ మిస్టర్ రాయ్, సపోజ్ నేమ్ ఆర్ భీమా, ప్లస్ 36/45, అజ్జాపూర్ రోడ్, బెంగళూరు. ఫోన్ నెంబర్ రియల్ టైం లేదంటే తెచ్చుకోండి. రోహిత్, ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. ఇక్కడ నీకు బ్యాంక్ డీటెయిల్స్ ఏముంటే అవి ఇచ్చుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్, తర్వాత ఆధార్ నెంబర్, అవన్నీ టైప్ చేసుకోవాలి మీరు. అంటే కంపెనీలో పనిచేసేటప్పుడు ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ ఇవ్వండి, ఫేక్ తీసుకోదు. పిఎఫ్ నెంబర్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. పాస్పోర్ట్ నెంబర్, వీసా నెంబర్. ఇలా కంపెనీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఒకటి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాము, మిగతా వాళ్ళు కూడా ఉంటాయి చూసుకోండి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు? ప్రీతి. మా డిపార్ట్మెంట్ ఇది R&D. మీరు రిమైనింగ్ వాళ్ళందరూ నేను ఇవ్వలేదు, కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ శర్మ, డిపార్ట్మెంట్ సేల్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ రమేష్, ఫైనాన్స్, కంట్రోల్ ఏ సేవ్. వర్క్ చేసే ప్లేస్లో ఎలా వర్క్ చేస్తున్నావు అనేది కూడా ఇక్కడ ఇస్తాడు. అవర్స్లోనా, మినిట్స్లోనా, లేదంటే అవర్స్ ఆఫ్ మినిట్సా. ఫస్ట్ HRS, తర్వాత MINS మినిట్స్, తర్వాత బ్యాక్ వెళ్ళి కాంపౌండ్ అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత అటెండెన్స్, ఎన్ని రోజులు వచ్చావు కంపెనీలో, ప్రజెంట్, ఆబ్సెంట్, ఓవర్ టైం. అటెండెన్స్ లీవ్ విత్ పే, ఆబ్సెంట్, లీవ్ వితౌట్ పే. నెక్స్ట్ ఓవర్ టైం, ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ 60 minutes.
కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1-2 సార్లు చేయాలి. నెక్స్ట్ ఈ శాలరీస్ ఎలా డిఫైన్ చేస్తున్నారు, బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వెయన్స్, ఓవర్ టైం, వేరియబుల్. ఓకే, వాటన్నిటికీ స్క్రీన్ షాట్స్ ఉంటాయి, దాని ప్రకారంగా తెలుసుకుంటూ వెళ్ళాలి. బేసిక్ పే తీసుకున్నాం, పే హెడ్స్ అంటారు. సో పే హెడ్ టైప్ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ, ఇది ఎర్నింగ్స్ ఎంప్లాయీకి. సో 1 year వరకు శాలరీస్ మార్చాలి కాబట్టి ఫిక్స్డ్. ఇది కంపెనీకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. క్యాలిక్యులేషన్ టైప్, ఏ బేస్ మీద వాళ్ళు కట్ చేసుకుంటున్నారు, ఆన్ అటెండెన్స్. ప్రజెంట్ నెలకు ఎన్ని రోజులు వచ్చావు, నువ్వు మంత్స్ వైజ్ ఇస్తారా, వీక్స్ వైజ్ ఇస్తారా, డే వైజ్ ఇస్తారా, మంత్స్ వైజ్. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ 26 days, నెలకు 26 days. సేవ్. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్, సరే అలా పూర్తిగా తయారు అయిపోయింది. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ ఫిక్స్డ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. Calculation type as computed value, on current earning total, on current deduction total, on current subtotal, on specified formula. Unspecified formula తీసుకోండి, basic pay, enter. Value 40%. డెసిగ్నేషన్ బట్టి పర్సంటేజెస్ ఉంటాయి, అందరికి సేమ్ పర్సంటేజెస్ ఉండవు. కన్వేయన్స్, ఫ్లాట్ రేట్, మంత్స్. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్న ఒకటే. ఓవర్ టైం పే, ఆన్ ప్రొడక్షన్. నెక్స్ట్ వేరియబుల్ పే, యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. నెక్స్ట్ వాటన్నిటికీ పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్ అవుతుంది, వాటిని క్రియేట్ చేసుకోవాలి. ఎంప్లాయీ పిఎఫ్ 12%. ఇక్కడ ఎంప్లాయీ స్టాచ్యూరీ డిడక్షన్స్ తీసుకోవాలి, పిఎఫ్. సో బిజినెస్కి కరెంట్ లైబిలిటీస్, ఎందుకంటే పిఎఫ్ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా పే చేయాల్సి వస్తుంది. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే 500 ప్లస్ 12, వాల్యూ 80. నెక్స్ట్ ఎంప్లాయీ ఈఎస్ఐ, %1.75. ఎంప్లాయీ స్టాచ్యూరీ డిడక్షన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, కరెంట్ లైబిలిటీస్. ఇది వచ్చేసి అన్స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే, మళ్ళీ యాడ్ అండ్ పే హెడ్స్, హెచ్ఆర్ఏ, మళ్ళీ యాడ్ అండ్ కన్వేయన్స్, మళ్ళీ యాడ్ అండ్ ఓవర్ టైం పే. 1.75%. స్లోగా చూడండి వీడియోని, 1-2 సార్లు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఇక్కడ ఆన్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ తీసుకోవాలి. వాళ్ళ శాలరీ, బేసిక్ శాలరీ 5,000 అయితే వాల్యూ 0. 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటే 60 రూపాయలు కట్ చేసుకుంటాం.
8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 100 రూపీస్. 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 150. 15,000 పైన ఉంటే 200. ఇలా నీ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది నీ దాని మీద కట్ చేస్తారు. గ్రాడ్యుటీ కూడా ఉంటుంది. గ్రాడ్యుటీ 26 days. ఒక సంవత్సరం నువ్వు 5 సంవత్సరాలు పనిచేస్తే ఏముండదు, అంటే 60 నెలల్లో క్యాలిక్యులేట్ చేస్తారు. 120 నెలలు అంటే మ్యాక్సిమం 10 సంవత్సరాలు. 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. అంతకు మించి ఎక్స్ట్రా పని చేసినా కూడా 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. దీనికి గ్రాడ్యుటీ అంటారు. తర్వాత శాలరీ డిఫైన్ చేయాలి. ఎస్కేప్ ఆల్టర్ శాలరీ డిఫైన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాను. సేల్స్ 1,4. ఫస్ట్ బేసిక్, హౌస్ రెంట్, కన్వేయన్స్, ఓవర్ టైం, వేరియబుల్ పే. సో తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ. సేవ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెట్ చేశాను. ఇప్పుడు ఎవరికి ఎంతెంత శాలరీనో దాన్ని బట్టి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ప్రీతి, శర్మ, రమేష్. ఆల్రెడీ ఇక్కడ రోహిత్ రాయ్ది ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చి ఉంటాం. ఇక్కడ పైన రోహిత్ రాయిద్దాం 1,4. అక్కడ కాపీ ఏవైతే మనం సెట్ చేసామో అది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది, కాపీ చేయొచ్చు. బేసిక్ శాలరీ 7,000 ఉంది. కన్వేయన్స్ వచ్చేసి 500. ఓవర్ టైం 40 రూపీస్. సేవ్. ఇది వస్తే ప్రీతిది 1,4. కాపీ ఫ్రమ్ బేసిక్ పే 12,000. ఇక్కడ హెచ్ఆర్ఏ పర్సంటేజ్ తీసుకోవట్లేదు. అక్కడ మనం ఏం చేయాలి, కన్ఫిగర్లో వెళ్ళి అలో టు ఓవర్ రైడ్ స్లాబ్ పర్సంటేజెస్, ఇది ఎస్ చేయాలి. మనకి పర్సంటేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. సేవ్. నెక్స్ట్ శర్మ 20,000. 40,000, 40%, 2,500. రమేష్ 18,000, 30%, 2,150. ఇలా శాలరీస్ డిఫైన్ చేయాలి. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది. కోచెస్ దగ్గర ఇప్పుడు అటెండెన్స్ ఇవ్వాలి. ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారు అనేది అటెండెన్స్ ఇవ్వాలి. అదర్ కోచెస్ అటెండెన్స్. సో డేట్ ఇస్తున్నాను 31, 5th మంత్ తీసుకుంటున్నా. 4th మంత్లో మనకి 30 days ఉంటాయి యాక్సెప్ట్ ఎడ్యుకేషన్ మోడ్లో. కాబట్టి 5th మంత్ మే మంత్ తీసుకుంటున్నాను. ఆటోఫిల్ ప్రజెంట్ డేస్. ఫస్ట్ ప్రీతి ఎన్ని రోజులు వచ్చింది, 18 days. తర్వాత రమేష్ 22 days. తర్వాత రోహిత్ రాయ్ 26 days. శర్మ 20 days. సేవ్. మళ్ళీ ఆటోఫిల్. ఎక్స్ట్రా అవర్స్ ఎవరు చేస్తారో చూద్దాం. ఓవర్ టైం
రోహిత్ రాయ్ శర్మ. రోహిత్ రాయ్ వచ్చేసి 720 minutes INS. శర్మ 360 minutes. అటెండెన్స్ వేసేసాం. నెక్స్ట్ వేరియబుల్ పే. ఈ ప్లేస్ నుంచి కంట్రోల్ F4 ఇవ్వాలి. కంట్రోల్ ఇక్కడ F4, తర్వాత డేట్ F2 5. సో తర్వాత రైట్ సైడ్లో ఆటోఫిల్. సాలరీ మనకి ఇక్కడ 62,906 వచ్చింది. దానికి వేరియబుల్ యాడ్ చేస్తాం. ఫస్ట్ సేవ్ చేయండి, తర్వాత పేజ్ అప్ ఇవ్వండి, మళ్ళీ బ్యాక్ వస్తుంది. వేరియబుల్ పే ఎవరెవరికి ఉందో చూద్దాం. ఇంకా రోహిత్ రాయ్కి ఉంది, శర్మకు ఉంది. రోహిత్ రాయ్ కింద వేరియబుల్ ఇవ్వండి. రోహిత్ రాయ్ వచ్చేసి 9,850 ఉంది. దీనికి వచ్చేసి మనం 1,500 యాడ్ చేయాలి, డెబిట్ చేయండి. తర్వాత శర్మ కూడా టోటల్గా 65,406 వచ్చేసిందో చూడండి. 65,406. సేవ్. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్. F5 పేమెంట్, ఆటోఫిల్, ప్రొఫెషనల్ ట్యాక్స్ 100. ఎవరొక శాలరీస్ మీద వాళ్ళ మీద కట్ అయింది. టోటల్గా 700 వచ్చేస్తుంది. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్, రోహిత్ రాయ్. పే స్లిప్ చూడండి ఎలా ఉంటుంది. 26 రోజులు వచ్చాడు, 12 hours ఎక్స్ట్రా చేశాడు. సో 12,280 మనకి 1,118 కట్ అవుతాయి. బై హ్యాండ్ 11,121 వస్తుంది. పే స్లిప్స్ ఇలా ఉంటుంది. శర్మకి 22,207. ఇదికి 15,526. సో బేసిక్ శాలరీస్ ఉంటే గ్రాస్ శాలరీ ఉంటుంది. గ్రాస్ శాలరీ మీద PF, ESI ఎన్ని కట్ అవుతే బై హ్యాండ్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ షో చేస్తుంది. ఇలా అండి. ఈ విధంగా మనము పేరోల్ అనేది ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా డిఫైన్ చేస్తారనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో వీడియోని 1-2 సార్లు నిదానంగా చూడాలి, 1-2 సార్లు అర్థం చేసుకుంటూ చూడాలి. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ అర్థం చేసుకుంటూ చూడాలి. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? క్లియరా? యా, డన్ గైస్. అది చేసేయండి, ఓకేనా? రేపు టుమారో షార్ట్ కట్ చెప్పేస్తే మనకి అది క్లియర్ అవుతుంది. ఓకే.